చైనాలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వైరస్ కలకలం రేగింది. సుమారు 100 మందికి పైగా విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో వైద్యాధికారులు రంగంలోకి దిగి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 102 మంది విద్యార్థులకు నోరా వైరస్ సోకినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికార యాంత్రాంగం క్లాస్ రూమ్లతో పాటు స్కూల్ ఆవరణలో వైరస్ను నాశనం చేసే మందును చల్లారు. వైరస్ బాధిత విద్యార్థులకు చికిత్స అందజేస్తూనే మిగతా విద్యార్థులకు వైరస్ సోకకుండా చర్యలు చేపట్టారు. బాధిత విద్యార్థులు అందరూ కోలుకుంటున్నారని వివరించారు. రోజు విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షిస్తూనే ప్రత్యేక హాజరు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్కూలు పరిసరాల్లోని నివాస సముదాయాల్లో ఉంటున్న వారికి వైరస్ పరీక్షలు చేపట్టినట్లు వివరించారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ డిజీజ్ కంట్రోల్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ఏటా అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్రావిన్సుల్లో నోరో వైరస్ విజృంభిస్తుందని అధికారులు తెలిపారు. వైరస్ బాధితులు ప్రధానంగా వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటారని చెప్పారు. ఈ వైరస్ సాధారణమైందేనని, వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉంటుందని వివరించారు. ఈ వైరస్ను తొలిసారి 1968లో అమెరికాలోని ఓహియో రాష్ట్రం నార్వాక్లోని స్కూల్లో గుర్తించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే వైరస్ను నోరో వైరస్గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెరికాలో ఎక్కువగా ఆహారం ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుందని చెప్పారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 68.5 కోట్ల మంది ఈ వైరస్ బారిన పడుతుండగా అందులో 20 కోట్ల మంది 5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులే అని గణాంకాలు చెప్తున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50,000 మంది చిన్నారులు సహా 20 లక్షల మంది మృత్యువాత పడుతున్నారని సమాచారం. జై హింద్.